Hi everyone. In this video lesson, we are going to discuss another high level new pattern puzzle. ఇలాంటి పజిల్ ఇప్పటివరకు బ్యాంక్ ఎగ్జామ్లో కనపడినది. ఇప్పుడు మనం ఇలాంటి కొత్త ప్యాటర్న్ పజిల్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసి ఈ సెషన్ని ముందుకు తీసుకెళ్దాం. నేను ఇప్పుడు మీకు క్వశ్చన్ చూపిస్తా. యాజ్ యూజువల్ మీరు ఈ పాటికి అలవాటు పడి ఉంటారు. మీరు వీడియో పాజ్ చేయాలి, క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఐడియల్ టైమ్ టు సాల్వ్ దిస్ పజిల్ ఇస్ 30 minutes. యాక్సెప్ట్ ద ఛాలెంజ్. 30 minutes కన్నా మీరు తక్కువ టైంలో సాల్వ్ చేస్తే దట్స్ అప్రిషియబుల్. ఓకే, అలాగే దీనితో పాటు పజిల్ సాల్వ్ చేయడానికి మీకు ఎంత టైం పట్టిందో ఐ వాంట్ యూ గైస్ టు మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫైన్. ఇప్పుడు పజిల్ చూద్దాం. ఇది ఒక ర్యాంకింగ్ పజిల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంపారిజన్. ఎంతమంది ఉన్నారు, ఎన్ని సెక్షన్స్లో కంపేర్ చేసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనం ఫోకస్డ్గా చూడాలి. ఉన్నది ఎంతమంది? 6 members. 6 members ఒక ఎగ్జామ్కి సంబంధించి 5 sectionsలో వాళ్ళ ర్యాంక్స్ వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. సో 5 sections ఏంటి? లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్. ఫైన్. వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ క్వశ్చన్లో ఉంది. మీరు దాన్ని జాగ్రత్తగా చదివి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పిక్ చేసుకుని దాన్ని మీరు పేపర్ మీద పెట్టి సాల్వ్ చేయాలి. లెట్ us see how. ఇప్పుడు దీంట్లో నేను ముఖ్యంగా ఫోకస్ చేసేది ఫస్ట్ ఎప్పుడైనా సరే దీని మీదే. దే గాట్ ర్యాంక్స్ సచ్ దట్ నో 2 persons గాట్ సేమ్ ర్యాంక్ ఇన్ ఏ కేటగిరీ. అంటే ఇద్దరు పర్సన్స్కి ఒక కేటగిరీలో సేమ్ ర్యాంక్ రాకూడదు. అంటే నాకు ఒక కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే మీకు అదే కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ రాకూడదు. అలాగే నెక్స్ట్ టు దిస్, నో పర్సన్ గాట్ సేమ్ ర్యాంక్ ఇన్ ఎనీ 2 categories. అంటే నాకు ఒక సెక్షన్లో నాకు వర్బల్ ఎబిలిటీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే, చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాలేదనుకోండి, ఒకటి వచ్చింది అనుకుందాం, నాకు వర్బల్ ఎబిలిటీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు మళ్ళీ వేరే ఏ సెక్షన్లోనూ ఫస్ట్ ర్యాంక్ రాకూడదు. క్లియర్? దాని అర్థం అది. ఇప్పుడు ఇది మనకు అర్థమైతే దీనిని మనం గుర్తుపెట్టుకుని ఈ మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాకు వర్క్ స్పేస్ కావాలి కాబట్టి, ఇక్కడ వరకు నాకు వర్క్ స్పేస్ కావాలి కాబట్టి ఇది నేను నెక్స్ట్ స్లైడ్కి తీసుకెళ్ళి టేబుల్ ఎలా వేసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది సో ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సిన సెట్ ఇది. టేబుల్ ఇలా రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మీరు పేర్లు కూడా రాయొచ్చు నెంబర్స్ బదులు. కాన్స్టెంట్స్ రాసుకుంటే పజిల్ని మనం చాలా క్లారిటీతో సాల్వ్ చేయగలుగుతాం రాదర్ దాన్ రైటింగ్ దేర్ నేమ్స్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఒకేసారి చదవాలి. చదివిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ టేబుల్లో మనకి రాసుకోవడం రావాలి. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం టేబుల్లో రాయలేనిది ఉంటే దానిని మనం పక్కన రాసుకుంటాం అర్థమయ్యేట్లాగా. దీనిని ఇప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారం సాల్వ్ చేద్దాం. ఐ ఆమ్ షూర్ యు గైజ్ ఆర్ విత్ మీ. లెట్ us సాల్వ్ దిస్ నౌ. ఫస్ట్ వన్, A, B, C, D, E and F never get the first, second, third, fourth, fifth and sixth ranks respectively. రెస్పెక్టివ్లీ అంటే ఏంటి? వరుసగా. అంటే ఏ అనేవాడికి ఎక్కడ ఫస్ట్ ర్యాంక్ రాకూడదు, బి అనేవాడికి ఎక్కడ సెకండ్ ర్యాంక్ రాకూడదు, సికి థర్డ్ ర్యాంక్ రాకూడదు, డికి 4th ర్యాంక్ రాకూడదు, ఈకి 5th ర్యాంక్ రాకూడదు, ఎఫ్కి 6th ర్యాంక్ రాకూడదు. అండ్ దెన్ తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ద పర్సన్ హూ గాట్ ఫస్ట్ ఇన్ ఎల్ఆర్, ఒకడికి ఎల్ఆర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాడు ఎవరో మనకు తెలుసా? మీకు తెలియదు, నాకు తెలియదు. సో పర్సన్ పేరు తెలిస్తే రాస్తాం తప్ప పర్సన్ పేరు తెలియదు ఇప్పుడు మనకి. కానీ ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎల్ఆర్లో. సో ఇక్కడ ఒక సింబల్ పెడదాం. ఇప్పుడు ఎల్ఆర్లో ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో వాడికి సిఏలో 6th ర్యాంక్ వచ్చింది. సిఏలో 6th ర్యాంక్ వచ్చిన పర్సన్, ఎల్ఆర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్ ఒకడే కాబట్టి సేమ్ సింబల్ రాయండి. దీని అర్థం ఏంటంటే ఇక్కడ నేను ఏ పేరు రాస్తే ఇక్కడ కూడా నేను అదే పేరు రాయాలి అని. ఫైన్. ద పర్సన్ హూ గాట్ ఫస్ట్ ఇన్ ఎల్ఆర్ గాట్ 6th ఇన్ సిఏ అండ్ 4th ఇన్ క్యూఏ. క్యూఏలో 4th ర్యాంక్ కూడా వచ్చింది. తర్వాత ఇన్ సిఏ ఈ గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ బి. ఇన్ సిఏ ఈ గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ బి. హూ గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ సి. సో బి గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ సి. సో సిఏలో ఈకి బి కన్నా మంచి ర్యాంక్ వచ్చింది, బికి సి కన్నా మంచి ర్యాంక్ వచ్చింది. తర్వాత ద పర్సన్ హూ గాట్ 5th ఇన్ వర్బల్లో ఒకడికి 5th ర్యాంక్ వచ్చింది. ద పర్సన్ హూ గాట్ 5th ఇన్ వర్బల్ గాట్ 4th ఇన్ జిఏ. అదే పర్సన్కి జిఏలో 4th ర్యాంక్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఇన్ సిఏ, ఈ పర్సన్కి సిఏలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ వన్, ఇన్ క్యూఏ డి గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ ఈ. ఇన్ క్యూఏ డి గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ ఈ. సో డికి ఈ కన్నా మంచి ర్యాంక్ వచ్చింది. బట్ ఎ లోవర్ ర్యాంక్ దాన్ ఏ. అంటే డికి ఏ కన్నా తక్కువ ర్యాంక్ వచ్చింది. తక్కువ ర్యాంక్ అంటే
నెంబర్స్ పరంగా తక్కువ అని కాదు, పర్ఫార్మెన్స్ పరంగా తక్కువ అని. క్లియర్? హయ్యర్ ర్యాంక్ అన్నా బెటర్ ర్యాంక్ అన్నా పైకి రావాలి, లోవర్ ర్యాంక్ అంటే వాడికన్నా తర్వాత ర్యాంకుల్లో ఒక ర్యాంక్ రావాలని అర్థం. నవ్ లెట్ మీ రిపీట్ దిస్ కండిషన్ అగైన్. ఇన్ క్యూఏ గురించి కదా ఇది. డి గాట్ అ బెటర్ ర్యాంక్ దాన్ ఈ బట్ అ లోవర్ ర్యాంక్ దాన్ ఏ. నెక్స్ట్ వన్, సి గాట్ a better rank than E but a lower rank than D in verbal. C got a better rank than D but a lower rank than in, where is it? Yes, C got a better rank than E. Just a minute guys, let me correct here. Okay, C got a better rank than E. C కి E కన్నా మంచి ర్యాంక్ వచ్చింది, బట్ a lower rank than D. కానీ సికి డి కన్నా తక్కువ ర్యాంక్ రావాలి. ఇన్ వర్బల్, పర్సన్ హూ గాట్ 5th ఇన్ ఎల్ఆర్, ఒక పర్సన్కి ఎల్ఆర్లో 5th ర్యాంక్ వచ్చింది. గాట్ 2nd ఇన్ క్యూఏ, ఇదే పర్సన్కి క్యూఏలో 2nd ర్యాంక్ వచ్చింది. అండ్ లాస్ట్ కండిషన్, ఇన్ జిఏ బి గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ ఏ. ఇన్ జిఏ బి గాట్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ ఏ. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు దీనిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే నాకు ఎక్కడ ఒక్కడి పేరు కూడా తెలియదు, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు. సో ఏ కేటగిరీతో మనం స్టార్ట్ చేయాలి అంటే, ఏ కేటగిరీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందో మనం సాధారణంగా అలాంటి కేటగిరీస్తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ నాకు 3 గురించి తెలుసు, ఇక్కడ 3 గురించి తెలుసు, ఇక్కడ 3 గురించి తెలుసు. దీంట్లో దేంతో స్టార్ట్ చేయాలి? అంతకు మించి మనకు ఎలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే లాజికల్గా ఒకసారి ఆలోచించండి, ఎక్కడైనా ఏకి ఫస్ట్ ర్యాంక్ రావచ్చా? రాకూడదు. అంటే ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే వాడు ఖచ్చితంగా ఏ కాదనే కదా దాని అర్థం. ఏకి ఎక్కడ ఫస్ట్ ర్యాంక్ రాకూడదని వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, అయినా ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే వాడు ఏ అవ్వకూడదనే కదా దాని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లెట్స్ పుట్ అవర్ ఎఫర్ట్ దిస్ వే. వీడెవడో, ఈ స్టార్ గార్డ్ ఎవడో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. వీడికి ఒక కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కానీ ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ ఏకి రాకూడదు. సో ఈ స్టార్ ఏ అవ్వకూడదు అని మనకు అర్థం అవ్వాలి. అలాగే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అదే పర్సన్కి 4th ర్యాంక్ కూడా వచ్చింది. 4th ర్యాంక్ వచ్చిన వాడు డి అవ్వచ్చా? అవ్వకూడదు. కాబట్టి వీడు ఏ కాదు, డి కాదు. దాంతోపాటు వీడికి 6th ర్యాంక్ వచ్చింది ఒక కేటగిరీలో, కాబట్టి వీడు ఎఫ్ కాదు. ఫైన్. ఇన్ ఎడిషన్ టు దిస్, ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ కన్నా కింద 2 ఉండాలి. అలాంటి సందర్భంలో ఈకి ఆఖరి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందా? ఐ రిపీట్ మై క్వశ్చన్. ఈ కన్నా కింద 2 ఉండాలి. అలాంటి సందర్భంలో ఈకి ఆఖరి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి ఈ పర్సన్ ఈ కూడా కాదు. ఫైన్. బి కన్నా కింద కనీసం ఒక్కడన్నా ఉండాలి. అలాంటి సందర్భంలో బీకి ఆఖరి ర్యాంక్ రాకూడదు కదా, కాబట్టి వీడు బి కూడా కాదు. ఉన్నది మొత్తం ఎంతమంది? 6. ఈ 6లో వీడు ఏ కాదని తెలుసు, బి కాదు, డి కాదు, ఈ కాదు, ఎఫ్ కాదు. ఇంకెవరు అవ్వాలి? సి. దట్స్ ద ఓన్లీ ఆప్షన్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్. సి. వాడు సి అయితే వీడు కూడా సిఏ అవ్వాలి, వీడు కూడా సీనే అవ్వాలి. ఫైన్. ఇదే లాజిక్తో ఇప్పుడు వీడెవడో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ పర్సన్ ఇందాకటి లాజిక్తోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు కాబట్టి ఏ అవ్వకూడదు, అండ్ 4th ర్యాంక్ వచ్చిన వాడు కాబట్టి డి అవ్వకూడదు, అండ్ ఒక కేటగిరీలో 5th ర్యాంక్ వచ్చింది కాబట్టి వాడు ఈ అవ్వకూడదు, ఏ కాదు, డి కాదు, ఈ కాదు. ఈ మూడిటితో పాటు ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ సికి వచ్చింది ఒకసారి, కాబట్టి వీడు మళ్ళీ సి అవ్వచ్చా? అవ్వడానికి ఆస్కారం లేదు, కాబట్టి వాడు సి కాదు. ఫైన్. ఇన్ అడిషన్ టు దిస్, ఇది అబ్జర్వ్ చేద్దాం. ఈ బీసీ, బీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందా? ఇఫ్ ఐ సే దట్ బీ కెన్ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ సిఏ, డూ యూ గైస్ అగ్రీ? నో. ఎందుకని? బీ కన్నా పైన ఒకటి ఉండాలి. అలాంటి సందర్భంలో బీకి మనం ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేము, కాబట్టి వీడు బీ కూడా కాదు. ఉన్న 6లో ఏ కాదు, బి కాదు, సి కాదు, డి కాదు, ఈ కాదు. సో దట్స్ ఆబ్వియస్, దిస్ పర్సన్ ఈజ్ ఎఫ్. 3 సేమ్. హోప్ దిస్ ఈస్ క్లియర్. Now let us try to find who this person is. వీడెవడో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సేమ్ లాజిక్ మళ్ళీ. 5th ర్యాంక్ వచ్చిన వాడు కాబట్టి ఈ అవ్వకూడదు. అలాగే 2nd ర్యాంక్ ఎక్కడో ఒక దగ్గర వచ్చింది కాబట్టి వాడు బి అవ్వకూడదు. అండ్ ఈ కేటగిరీలో ఆల్రెడీ సి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను సి తెచ్చి రాస్తానంటే మీరు ఒప్పుకోరు కదా, కాబట్టి వాడు సి కాదు. ఎఫ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీడు ఎఫ్ కాదు, ఈ కాదు, బి కాదు, సి కాదు, ఎఫ్ కాదు. దీంతో పాటు వీడు డి కూడా కాదు అని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. కెన్ యూ గైస్ గెస్ ద లాజిక్? రీజన్ చెప్పగలుగుతారా? వీడు డి కాదు అని నేను చెప్తున్నాను. ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఒకవేళ వీడు డి అయితే ఈ కేటగిరీ గురించి అబ్జర్వ్ చేయండి. వీళ్ళ ర్యాంక్స్ ఇవే కదా,
వీడు డి అయితే ఏ ఎక్కడొచ్చినా డి కన్నా పైనే కదా రావాలి. సెకండ్ ర్యాంక్ మనం డీకి ఇస్తే ఏ ఎక్కడ రాస్తాం? ఫస్ట్ ర్యాంక్లో రాయాల్సి వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ ఎక్కడైనా ఏకి రావచ్చా? ఏకి ఎక్కడైనా ఫస్ట్ ర్యాంక్ రావచ్చా? రాకూడదు అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. కాబట్టి వీడు డి అవ్వకూడదు. ఓకే, డి కన్నా పైన ఏ రావాలి, సెకండ్ ర్యాంక్ డీకి రాకూడదు. హోప్ దిస్ ఇస్ క్లియర్. కాబట్టి వీడు డి కూడా కాదు. సో బి కాదు, సి కాదు, డి కాదు, ఈ కాదు, ఎఫ్ కాదు, మిగిలింది ఎవరు? ఏ. సో దిస్ పర్సన్ ఈజ్ ఏ. సో ముందు మనం ఈ పర్సన్స్ ఎవరో ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఇక్కడ నుంచి మనం ఈ పజిల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, నా ఏ కన్నా కింద ఇద్దరు పర్సన్స్ ఉండాలి, డి అండ్ ఈ. డి అండ్ ఈ. సో ఇప్పుడు దీంతో మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే ఈ కేటగిరీలో మనకి ఇద్దరు గురించి తెలుసు, ఇక్కడ ఇద్దరు గురించి తెలుసు, ఇక్కడ ఇద్దరు గురించి తెలుసు. దేంతోనైనా మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఏ కన్నా కింద ఇద్దరు ఉండాలి. దీంతో స్టార్ట్ చేయడం సజెస్టబుల్ కాదు, కిందకి మనకి ఎలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. సో ఇది ట్రై చేసి చూద్దాం. వర్కౌట్ అయితే గుడ్ థింగ్, ఇది ఫెయిల్ అయితే ఐల్ వర్క్ ఆన్ దిస్. క్లియర్? సో ఏ కన్నా కింద ఇద్దరు ఉండాలి, డి అండ్ ఈ. ఇప్పుడు ఈ పర్సన్ నేను ఈ అంటే అవ్వడానికి అవకాశం ఉందా? ఈ పర్సన్ ఈ అవ్వడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకని లేదు అంటే ఫిఫ్త్ ర్యాంక్ ఈకి ఎక్కడ రాకూడదు కాబట్టి. క్లియర్? కానీ ఏ కన్నా కింద డి ఉండాలి, డి కన్నా కింద ఈ ఉండాలి. అబ్జర్వ్ దిస్ వన్. ఏ కన్నా కింద డి ఉండాలి, డి కన్నా కింద ఈ ఉండాలి. అంటే ఇది ఈ అవ్వడానికి ఛాన్స్ లేదు. పోనీ ఇది ఈ అవ్వచ్చా? అవ్వదు. ఎందుకని ఏకి ఈకి మధ్యలో డి అనేవాడు ఉండాలి కాబట్టి. సో ఇది డి కాదని తెలుసు, ఇది కూడా డి కాదని తెలుసు. సో దట్స్ ఆబ్వియస్, ఇట్స్ ఈ. ఇది ఈ కాదని తెలుసు, ఇది కూడా ఈ కాదు. సో ఇట్స్ ఈ. నవ్ డి గురించి మనం కంక్లూడ్ చేయలేం, ఎందుకంటే డీకి ఫిఫ్త్ ర్యాంక్ అయినా రావచ్చు, థర్డ్ ర్యాంక్ అయినా రావచ్చు. దాని గురించి మనం ప్రస్తుతానికి మాట్లాడలేం. ఇప్పుడు ఐ వాంట్ యూ గైస్ టు థింక్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ పర్సన్ ఎవరో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ us ట్రై టు ఫైండ్ హూ దిస్ పర్సన్ ఈస్. ఎందుకని ఇప్పుడు నేను దాని మీద ఫోకస్ చేస్తున్నానంటే ఇక్కడ నాకు ముగ్గురు గురించి తెలుసు, ఇక్కడ ద సేమ్ ఇంకొక పర్సన్ అడిషనల్గా తెలుసు మనకి ఎఫ్ గురించి. ట్రై చేసి చూద్దాం. ఈ పర్సన్ ఏ కాదు, సి కాదు, ఈ కాదు, ఎఫ్ కాదు, ఇంకెవరు మిగిలిపోయారు? బి అండ్ డి. ఈ పర్సన్ బి కానీ డి కానీ అవ్వాలి. ఇంతవరకు క్లియర్ కదా? డి కన్నా పైన కదా ఏ ఉండాలి. అలాంటప్పుడు డీకి మనం ఫస్ట్ ర్యాంక్ ఇవ్వగలుగుతామా? ఇవ్వకూడదు కదా. సో డి కూడా కాదు. సో దట్స్ ఆబ్వియస్, దిస్ పర్సన్ ఈస్ బి. హోప్ దిస్ ఇస్ క్లియర్. నవ్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ టు హెల్ప్ మీ ఫైండింగ్ హూ దిస్ పర్సన్ ఈస్. ఈ పర్సన్ ఏ కాదు, బి కాదు, సి కాదు, ఈ ముగ్గురు కాదు, ఇంకెవరు అవ్వచ్చు? ఎఫ్ కాదు, ఏబిసిఎఫ్ కాదు, డి కానీ ఈ కానీ అవ్వాలి. ఇప్పుడు దీన్ని మనం హింట్గా కన్సిడర్ చేద్దాం. డి అనేవాడు ఈ కన్నా పైన ఉండాలి. అలాంటి సందర్భంలో నేను ఈకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వగలనా? ఇవ్వలేను. కాబట్టి అది ఈ కూడా కాదు. సో ఇట్స్ నాట్ ఏ, ఇట్స్ నాట్ బి, ఇట్స్ నాట్ సి, ఇట్స్ నాట్ ఈ, ఇట్స్ నాట్ ఎఫ్. సో దిస్ పర్సన్ హ్యాస్ టు బి డి. నవ్ ఈ పర్సన్ ఎవరు? ఏబిసిడిఎఫ్ కాదు, మిగిలిపోయింది ఈ. This is how it works. Now let us try to find the remaining persons now. D కన్నా కింద సి ఉండాలి, సి కన్నా కింద ఈ ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఈ కేటగిరీ గురించి. ఇప్పుడు ఇది కనుక ఒకవేళ ఆఫ్లైన్ క్లాస్ అయ్యి ఉంటే, ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ కేస్ సినారియో. నేను పజిల్ని ఇక్కడతో వదిలేసి ఐ వాంట్ యూ గైస్ టు సాల్వ్ ఇట్. యాజ్ దిస్ ఇస్ ఎ ఆన్లైన్ క్లాస్, ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్. ప్రతి చోట మీరు వీడియోని పాజ్ చేయండి, మీ అంతటా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. క్లియర్? లెట్ us వర్క్ ఆన్ దిస్ నౌ. డి కన్నా కింద సి ఉండాలి, సి కన్నా కింద ఈ ఉండాలి. సో ఇప్పుడు సి కన్నా కింద ఈ ఉండాలి కాబట్టి సికి సిక్స్త్ ర్యాంక్ రావచ్చా? రాకూడదు. సికి మళ్ళీ ఫోర్త్ ర్యాంక్ రావచ్చా? రాకూడదు. ఒకసారి ఫోర్త్ ర్యాంక్ వచ్చిన వాడికి మళ్ళీ ఫోర్త్ ర్యాంక్ రాకూడదు కదా. సికి పోనీ థర్డ్ ర్యాంక్ రావచ్చా? రాకూడదు. సి ఈజ్ నాట్ థర్డ్, సి ఈజ్ నాట్ ఫోర్త్, సి ఈజ్ నాట్ సిక్స్త్. సో సికి రావాల్సిన ర్యాంక్ సెకండ్ ర్యాంక్. హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ దెన్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ఆఫ్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది నెక్స్ట్ పర్సన్ గురించి. సో ఇప్పుడు నవ్ లెట్ us ట్రై టు ఫిగర్ అవుట్ హూ దీస్ టూ పర్సన్స్ ఆర్. ఈ ఇద్దరు పర్సన్స్ ఎవరు? ఏబిసిఈలు ఆల్రెడీ అయిపోయారు, మిగిలింది డి అండ్ ఎఫ్. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు డి అయితే రెండో పర్సన్ ఎఫ్ అవ్వాలి. ఈ పర్సన్ ఎఫ్ కాబట్టి ఇక్కడ ఎఫ్ రాడు, కాబట్టి ఇది డి, ఇది ఎఫ్. ఫైన్. నవ్ ఎల్ఆర్లో ఎఫ్కి వచ్చిన ర్యాంక్ ఏంటి? ఎఫ్ అనేవాడికి ఎల్ఆర్లో ఏ ర్యాంక్ రావాలి? ఇప్పుడు ఎఫ్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ కేటగిరీలో ఎఫ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, ఈ కేటగిరీలో ఎఫ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు,
ఇక్కడ తెలుసు, ఇక్కడ తెలుసు. కాబట్టి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎఫ్ గురించి దీంట్లో ఎక్కడ వస్తాడు అనేది మనం చెప్పగలుగుతాం. నవ్ 6th ర్యాంక్ ఎఫ్కి రాకూడదు, 4th ర్యాంక్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ రాకూడదు, 3rd ర్యాంక్ వచ్చింది కాబట్టి 3rd రాకూడదు. సో ఎఫ్ షుడ్ గెట్ 2nd ర్యాంక్. నవ్ లెట్ us try to find who this person is. జిఏలో 2nd ర్యాంకర్ ఏ కాదు, బి కాదు, సి కాదు, ఎఫ్ కాదు. ఇక్కడ ఆల్రెడీ ఈ ఉన్నాడు కాబట్టి ఈ కాదు. సో ఏ, బి, సి, ఎఫ్, ఈ కాదు కాబట్టి దిస్ పర్సన్ షుడ్ బి డి. ఈ 4 మనకు తెలిసే కాబట్టి మనం ఈ పర్సన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఏ కాదు, మళ్ళీ ఏ రాకూడదు, బి కాదు, సి కాదు, డి కాదు, ఎఫ్ కాదు. సో దిస్ పర్సన్ హ్యాస్ టు బి ఈ. అండ్ దెన్ నెక్స్ట్ టు దిస్ ఈ ఇద్దరు పర్సన్స్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏ, ఎఫ్, డిఈ కాదు, మిగిలిన ఇద్దరు ఎవరు అవ్వాలి? సి కానీ నెక్స్ట్ వన్ ఈ కానీ, సారీ సి కానీ బి కానీ, ఎస్ బి కానీ సి కానీ రావాలి ఈ 2 ప్లేసుల్లో. ఇక్కడ సి ఉన్నాడు కాబట్టి ఇక్కడ సి రాడు కదా, ఫైన్. ఇక్కడ సి రాకూడదు కాబట్టి ఈ పర్సన్ సి అండ్ దిస్ పర్సన్ షుడ్ బి బి. అండ్ దెన్ let us try to find who these 2 persons are. B and A should be fixed in the same order. So B ఎక్కడున్నా A కన్నా పైన ఉండాలి కాబట్టి అది B, ఇది A. Now I want you guys to help me to find these 2 persons now. So B, C, E, F. మిగిలిపోయిన వాళ్ళిద్దరూ A and D. Now if I say that D can get 4th rank in any of the categories, do you guys agree? D కి ఎక్కడైనా 4th rank రావచ్చా? రాకూడదు. కాబట్టి ఈ పర్సన్ డి కాదు కాబట్టి ఈ పర్సన్ డి అండ్ దిస్ పర్సన్ షుడ్ బి ఏ. నవ్ లెట్ us వర్క్ ఆన్ దిస్. లెట్ us ట్రై టు ఫైండ్ దీస్ 2 పర్సన్స్ నవ్. సో ఈ ఇద్దరు ఉన్న 6గురిలో సి రాకూడదు అంటే మిగిలిన 5గురు ఉండాలి కదా ఇక్కడ. ఓకే, ఆ మిగిలిన వాళ్ళల్లో ఇద్దరు ఎవరు? బి కాదు, సి కాదు, డి కాదు, ఎఫ్ కాదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఏ అండ్ ఈ, ఏ అండ్ ఈ. ఇక్కడ ఆల్రెడీ ఏ ఉన్నాడు కాబట్టి ఈ ప్లేస్లో ఏ రావడానికి ఛాన్స్ లేదు. సో ఇది ఏ అండ్ దిస్ పర్సన్ షుడ్ బి ఈ. దెన్ లెట్ us try to find who these 2 persons are and who these 2 persons are. వీళ్ళిద్దరూ ఏసిఈఎఫ్. నా వి ఆర్ లెఫ్ట్ విత్ బి అండ్ డి. డికి ఎక్కడ 4th ర్యాంక్ రాకూడదు కాబట్టి వీడు డి, ఈ పర్సన్ బి. నౌ లెట్ us look at these 2. ఈ ఇద్దరు పర్సన్స్ ఎవరు? ఏ, సి, డి, ఎఫ్ అయిపోయారు కాబట్టి బి అండ్ ఈ మిగిలేరు. సో దిస్ పర్సన్ షుడ్ బి B and this person should be E. And guys, this is the final arrangement. Once we get to know the ranks of the 6 members among these 5 categories, ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మనం డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతాం. Let me put questions in front of you guys. You are given 3 questions now. I want you guys to answer these 3 questions. Post your answers in the comment section. Hope this session is clear. If you really feel that it's interesting and if you learned something new, I want you guys to share it with your friends. Fine. Thank you so much, guys.